నారా చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యుత్తు భారాన్ని ప్రభుత్వమే భరించాలని మాజీ శాసనసభ్యురాలు పాతపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ రెడ్డి శాంతి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు పాతపట్నం కరెంట్ ఆఫీస్ వద్ద ర్యాలీని నిర్వహించి అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచము అని, మిగులు విద్యుత్ అమ్ముకోవచ్చని పచ్చి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, బాదుడు గ్యారంటీ అన్నట్టుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని ఎన్నికల సమయంలో హామీలిచ్చి 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల భారం మోపనున్నారు. ఈ నిరసన ర్యాలీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెక్కుపెట్టడానికి ఇది క్షమించిన నేరం అని చెప్పడానికే ఈరోజు ప్రజల తరఫున మేము గళం విప్పుతున్నాం. ఇదే ప్రజల కోసం ఎల్లప్పుడూ మంచి చేయవలసిన పార్టీయే వైఎస్ఆర్సీపీ. ప్రజల సంక్షేమమే ధ్యేయం వైఎస్ఆర్సీపీ. జగనన్న తాలూకా కర్తవ్యం, మరి జగనన్న తాలూకా ఆవేదన. ప్రజలు ఎప్పుడు బాగుండాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలి, పేద ప్రజలకు నీతి ధర్మంగా పాలించాలి. అంతేగాని అధికారం కోసం ఇలా తప్పుడు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ఇచ్చినటువంటి హామీ వాగ్దానాలు ఎలాగ మీరు పూర్తి చేయలేకపోతున్నారు. ఒక్క సంక్షేమ పథకం అందించలేకపోతున్నారు. తిరిగి విద్యుత్ ఛార్జీల పైన ఈ విధంగా 16,000 కోట్ల పైన భారం ఈ 6 నెలలు కూడా అవ్వకముందే మీరు వైఫల్యం అంటే మీరు ప్రజలకు పరిపాలన చేయలేరు, మేము వైఫల్యం చెందామని ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మరి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రజలకి మీరు చేసినట్టు క్షమించరాని నేరానికి ప్రజలు ఎప్పుడు మీకు కూడా మీ బుద్ధి చెప్తారు. ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, ఉపసంహరించుకోవాలి, రైతులకు ఇవ్వాల్సినట్టు ఉచిత విద్యుత్ను అందించాలి. పేద బలహీన బడుగు వర్గాలు, ఎస్సీలకు, ఎస్టీలకు ఉండేటటువంటి మంచి సబ్సిడీని మళ్ళీ పునరుద్ధరించాలి. మళ్ళీ వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాలు పెంచాలి. ప్రతి ఒక్క పేదవాడి జీవన స్ఫూర్తి పెంచాలి.